డిసార్డర్స్ వివిధ రకాలుగా ఉంటాయి. ఒకటి కామన్గా ఏంటంటే సోషల్ యాంగ్జైటీ అని అంటారండి. ఎక్కువ మంది పీపుల్లో ఉండటానికి కానీ, కొత్త వాళ్ళతో మాట్లాడటానికి కానీ, అంటే ఎక్కువగా తెలియని వాళ్ళతో మాట్లాడటానికి కానీ, లేకపోతే ఎక్కువ మంది ఉన్నప్పుడు మాట్లాడటానికి కానీ, క్రౌడ్స్లో ఉండటానికి కానీ భయం వేసే వాళ్ళని మనం సోషల్ యాంగ్జైటీ ఉంది వాళ్ళకి అని అంటాం అనమాట. మనకు మామూలుగా నార్మల్ లైఫ్లో నార్మల్గా కొంచెం యాంగ్జైటీ, కొంచెం వరీ కానీ, కొంచెం భయం కానీ అందరికీ ఉంటుందండి. అది నార్మల్. అది యాక్చువల్గా మనం కొద్దిగా యాంగ్జైటీ లేకుండా మనం ఫంక్షన్ చేయలేము. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు మనం కొంచెం భయంతో చదవకపోతే మనం ఎగ్జామ్కి చదవలేము, దాంట్లో మనం పాస్ అవ్వలేము. సో కొంచెం భయము, కొంచెం వరీ అనేది నార్మల్, మనం బతకటానికి అవసరం. కానీ ఎప్పుడైతే మనము ఈ యాంగ్జైటీ, భయము, వరీ ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా మోతాదుకు మించి ఉంటాయో మనం దాన్ని యాంగ్జైటీ డిసార్డర్ అని అంటాము. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం సోషల్ యాంగ్జైటీ అనేది ఒక చాలా కామన్ టైపు. ఇంకా వివిధ రకాలుగా ఉంటుందండి యాంగ్జైటీ. ఎక్కువగా వరీ అయ్యేవాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ ఆలోచించి ఎక్కువగా వరీ అవుతూ ఉంటారు కొంతమంది. ఎక్కువగా అతిగా భయపడేదాన్ని మనం స్పెసిఫిక్ ఫోబియా అని అంటామండి. సో ఇలా రకరకాలుగా ఫియర్ కానీ, వరీ కానీ ఉంటే దాన్ని యాంగ్జైటీ అని అంటామండి. ఏ టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఉంది, ఏ టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటే పిల్లలకి దాని ప్రకారంగా పేరెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేయాలండి. మళ్ళీ ఎగ్జాంపుల్గా మనము సోషల్ యాంగ్జైటీ తీసుకుందాం. సోషల్ ఫోబియా అని కూడా అని అంటారు. అంటే ఎక్కువగా జనాలతో ఉండటానికి భయపడటం అనమాట. వాళ్ళకి ఉండాలనే ఉంటుంది, కలవాలనే ఉంటుంది, ఫ్రెండ్స్ చేసుకోవాలనే ఉంటుంది, నలుగురితోటి మాట్లాడాలనే ఉంటుంది. కానీ సంకోచము, భయము, దాన్ని మనం సోషల్ ఫోబియా అని అంటాం. సో ఇలా ఉన్నప్పుడు మనకు పేరెంట్స్ ఒక విధంగా చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు అయ్యో మన పిల్లవాడు మనం భయపడుతున్నాడు కాబట్టి మనం పలాని పెళ్ళికి కానీ ఫంక్షన్కి కానీ తీసుకెళ్ళొద్దులే, పిల్లాడు భయపడతాడు, మనం స్టేజ్ మీద ఆ కాంపిటీషన్కి మన పిల్లవాడిని రిజిస్టర్ చేయకపోతే ఏమవుతుంది, పాప భయపడుతుంది, ఏమవుతుంది ఇప్పుడు ఆ స్టేజ్ మీద డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వకపోతే. సో జనరల్గా పేరెంట్స్ నార్మల్ ఇన్స్టింక్ట్ ఎలా ఉంటుందండి, మనం అందరం మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నిస్తాం. కానీ ఒక రకంగా ఇలా యాంగ్జైటీ ఉన్న పిల్లల్ని మనం ఆ ఇన్స్టింక్ట్ని అధిగమించి దేని నుంచి అయితే భయపడుతున్నారో దాని నుంచి ఒక రకంగా మనం పిల్లల్ని ప్రొటెక్షను చేయకూడదండి, అంత ప్రొటెక్షన్ చేయకూడదు. ఇప్పుడు పాపకి బయటికి వెళ్ళి షాప్లో ఏదైనా కొనుక్కోవాలని అంటే వెళ్ళి డైరెక్ట్గా అక్కడ క్యాషియర్తో మాట్లాడదు, మనల్నే వెళ్ళి నువ్వు నాకు చాక్లెట్ కొనివ్వు, నువ్వే నాకు చాక్లెట్ కొనివ్వు అని అంటూ ఉంది. తను వెళ్ళి డబ్బులు ఇచ్చి అది అడిగి తీసుకోవటానికి భయపడుతుంది. ఇది మనం గమనించినప్పుడు మనం అయ్యో పాప భయపడుతుంది కదా అని చెప్పి మనమే వెళ్ళి తీసుకొచ్చి పాపకి ఇవ్వటం అనేది ఒక రకంగా మనం పాపని ప్రొటెక్ట్ చేసినట్టుగా అవుతుందండి. అలా మనం పాపని ఏం చేయాలంటే, అలాంటప్పుడు అమ్మ ఏమీ కాదు, నువ్వు వెళ్ళి అంకుల్కి నువ్వు డబ్బులు ఇచ్చేసి నేను ఇక్కడే పక్కన నిలబడుకుంటాను, కానీ నువ్వే వెళ్ళి అడగాలి, నీకు ఏ చాక్లెట్ కావాలో నేను డబ్బులు ఇస్తాను, నువ్వే వెళ్ళి చాక్లెట్ కొనుక్కురా. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. అలాగే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు వెళ్ళటానికి పాప సంకోచపడుతూ ఉంది లేదా అవాయిడ్ చేస్తూ ఉంది. పేరెంట్స్గా మన బాధ్యత ఏంటి, ఆ భయపడినా కూడా మనము కొంచెం పుష్ చేసి మనము పాపని ఆ ఫంక్షన్స్కి కానీ ఆ పార్టీస్కి కానీ తీసుకువెళుతూ ఉంటే కొన్నాళ్ళ తర్వాత అలవాటైపోతుంది. సో ఈ యాంగ్జైటీ, భయం ఎలాగంటే అండి, మనం అవాయిడ్ చేసే కొద్దీ పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. సో మనం ఎప్పుడైనా కూడా పిల్లలు భయపడుతున్నారంటే అమానుషంగా వాళ్ళని భయపడేదానికి ఎక్స్పోజ్ చేయమని నేను చెప్పను, కానీ కొంచెం 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 వాళ్ళు దేనికైతే భయపడుతున్నారో అలా ఎక్స్పోజ్ చేసుకుంటూ రావటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్కూల్ రెఫ్యూజల్ అంటే స్కూల్కి వెళ్ళనని భయంతో వాళ్ళకి, అంటే స్కూల్లో ఏదో జరిగింది, వాళ్ళ టీచర్స్ ఏదో చేశారు, పిల్లలతో గొడవైందని కాదండి, ఊరికే అది స్కూల్ ఈజ్ అ సోషల్ సిచ్యువేషన్ కాబట్టి అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళటానికి భయపడి అసలు వెళ్ళనని మొండికేసే పిల్లలు చాలామంది ఉంటారు. సో అలాంటప్పుడు మన అమ్మాయి, మన బాబు భయపడుతున్నాడు కదా ఎందుకులే స్కూల్కి వెళ్ళటమని మనం ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఆ భయం అనేది పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. సో దానికి కరెక్ట్గా మనం చేయవలసింది ఏంటంటే, కొంచెం భయమైనా సరే, కొంచెం బలవంతం చేసైనా సరే నిదానంగా స్కూల్కి తీసుకెళ్ళి వదిలేసి రావటం. మనం వాళ్ళకి ఈ భయంలో సపోర్ట్ చేయకపోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఇప్పుడు మనం ఇంట్లో ఇంటర్వెన్షన్ తోటి ఇంప్రూవ్ కాకపోతేనండి మనం సైకాలజిస్టుల దగ్గరికి కౌన్సిలింగ్కి తీసుకుని వెళ్ళొచ్చు. చక్కని కౌన్సిలింగ్కి అవైలబిలిటీ ఉంది. అలాగే కొంచెం పెద్ద పిల్లలకి మరీ ఎక్కువగా ఉంటే యాంగ్జైటీ, చక్కని మెడికేషన్స్ కూడా ఉన్నాయండి. మెడికేషన్స్ తోటి యాంగ్జైటీ డిసార్డర్స్ తగ్గుతాయి. వీటన్నిటినీ సందర్భానుసారం మనం అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవటం కూడా పేరెంట్స్ చేయవచ్చండి.